వ్యక్తులని మన జీవితాలు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉంటాయని ప్రభు సెలవిచ్చాడు. యోహాను సువార్త 8:12 ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని, యోహాను సువార్త 9:5 వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని, అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుస్తామో మనలను కూడా వెలుగుగా చేస్తారని వాగ్దానం చేశాడు. మత్తయి 5:14, 15, 16 మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 1:9 జీవితంలో ఎదురయ్యే చీకటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. అనారోగ్య బలహీనతలు కావచ్చు, అవమానాలు కావచ్చు, రకరకాలైన శోధనలు ఈ ప్రపంచంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చీకటి కమ్ముకున్నట్టుగా ఉంటుంది. అయినా కూడా నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్నావు కనుక నీకు ఎదురైన చీకటి కూడా దేవుడు దాన్ని అరుణోదయంగా మార్చేస్తాడు. మీ బ్రతుకుని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాడు. మీకు ఒకవేళ చీకటి ఎదురైతే భయపడవద్దు, కలవరపడవద్దు, కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థించండి. ఖచ్చితంగా మీకెదురైన చీకటిని అరుణోదయంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని వెలుగు మీ పైన, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద, మనందరి మీద ప్రకాశింపచేసి మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింప చేయాలని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులు మేలు పొందే విధంగా, మీరు రక్షణ పొంది ఇతరులను రక్షణ నడిపించేవారుగాను, మీరు వెలిగించబడి ఇతరులను వెలుగులో నడిపేవారుగాను మీరు ఉండబోతున్నారు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లలు. ఒంటరి అయిన వాడు